హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఉత్సవం ప్రోమో రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ ఉత్సవంలో కొన్ని వింతలే జరిగాయట. బిగ్ బాస్ ఉత్సవంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి, కానీ ఈ సీజన్ వాళ్ళైతే ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉన్నారంట. కొందరితోనే మాట్లాడుకోవడం అయితే జరిగింది. సీత, నిఖిల్ అస్సలు మాట్లాడుకోలేదంట. అలాగే గౌతమ్, యష్మిలు కూడా మాట్లాడుకోకపోవడంతో స్టార్మా అయితే వీళ్ళిద్దరికి ఒక గేమ్ పెట్టడం అయితే జరిగిందంట. అయితే వీళ్ళకి అందులో అవార్డ్స్ గూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొందరు సెలబ్రిటీలొచ్చి వీళ్ళతో అయితే ఆటలాడిపించడం అయితే జరిగిందంట. అయితే మన ఫిట్టింగుల రాణి శ్రీముఖి అయితే ఏదో ఒక ఫిట్టింగ్ పెడతదన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే బీబీ ఉత్సవంలో నిఖిల్‌కైతే "నిఖిల్, నువ్వు ఎవరికి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నావో చెప్పేసేయ్" అనేసి అయితే అనగా, ఇంక నిఖిల్ అయితే సిగ్గుపడుతూ ఏం చెప్పాలో తెలియక శ్రీముఖి ముఖం అయితే చూస్తూ ఉండిపోయాడనే చెప్పవచ్చు. అలాగే ఆ సీన్‌లో అయితే కొంచెం ఎమోషనల్ గూడా అయిపోయాడంట. మనకి ప్రోమోలో చూపెట్టలేదు గానీ ఎపిసోడ్‌లో అయితే తెలిసిపోతుంది. ఇంకా రోహిణి అయితే "నాకే కదా నిఖిల్ ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నావు చెప్పేసేయ్" అనేసి అయితే వెటకారంగా అయితే అనడం జరిగింది. అయితే మనకి ప్రోమోలో అయితే చూపెట్టలే కానీ ఎపిసోడ్‌లో అయితే నిఖిల్ అయితే ఐ లవ్ యూ అనడం అయితే జరిగింది. కానీ అది కావ్యకా లేకపోతే వాళ్ళ అమ్మకా అనేది ఎపిసోడ్ వచ్చిన తర్వాతనే మనకైతే తెలుస్తుంది. అయితే నిఖిల్ బీబీ ఉత్సవంలో ఒక ఎమోషనల్ పెర్ఫార్మన్స్ అయితే చేశాడంట. ఇంకా ఆ పెర్ఫార్మన్స్‌తో అయితే తన ఫ్యాన్స్‌కైతే తన రిలేషన్‌షిప్ గురించి అయితే క్లారిటీ ఇచ్చేస్తాడంటూ వార్తలైతే ప్రచారం అవుతున్నాయి. మరి కావ్య, నిఖిల్ నిజంగానే కలిసిపోయారా? లేకపోతే కలవబోతున్నారా? కలిసిపోయి కూడా చెప్పట్లేదా? అనేది మనకైతే క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇన్ని రోజులు ఒకటైతే, ఆ రోజైతే ఇంకొక ఎత్తు అన్నట్టే చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ అయితే వీళ్ళిద్దరూ కలవాలి అనేసి చాలా గట్టిగానే అనుకుంటున్నారు. కలిసిపోయారని చాలా వార్తలైతే వచ్చాయి. అందులో నేను కూడా మీ అందరికైతే చెప్పాను కలిసిపోయారనేసి. సో నిఖిల్ అయితే కావ్యతో తనకున్న రిలేషన్‌షిప్ అయితే ఈ షో ద్వారా అయితే క్లారిటీ ఇవ్వబోతున్నాడంటూ వార్తలైతే వస్తున్నాయి.